మీటింగ్ జరిగింది పిండి పుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఒక 10 రోజుల సంది కంపెనీస్ వాళ్ళందరూ కలిసి ఒక ఇంటిగ్రేటర్స్ అందరు కలిసి ఒక రేట్ అనేది చేస్తున్నారు. ఇది -7 రూపాయల కంటే తక్కువ ఇవ్వమన్నది. అది వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు వేసుకోవచ్చు, 7 అనొచ్చు, 2 అనొచ్చు, 5 అనొచ్చు. కానీ చికెన్ సెంటర్లకు సంబంధం లేని దాని గురించి వాళ్ళకి 20 రూపాయలు నష్టం చేస్తారు. మేము ట్రేడర్లు చికెన్ సెంటర్లకు కోల్ వేస్తే వాళ్ళు ఏమంటారు, మాకు బిల్లు వెళ్తలే, మేము ఏడికెళ్ళి పైసలు లేరు అంటారు. ఎట్లా చేయాలి దీని సమస్య, ఎట్లా చేయాలని ఇప్పుడు అందరం కూర్చున్నాం. మేము ట్రేడర్లతోటి కనీసం సంప్రదించలేదు. 10-12 కంపెనీలు కూర్చొని డిసిజన్ చేసాము. మరి మా పైసలు మార్కెట్లో ఉన్నాయి, రోజు మేము కోళ్ళు తెస్తున్నాం, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తున్నాం. కొన్ని ఏళ్ల తరబడి నుంచి బిజినెస్ చేస్తున్నాం. మేము ఇవాళ ఒక రోజుతో కంపెనీస్ మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని కంపెనీలు లేవు. అప్పుడు చాలా తక్కువ కంపెనీలు ఉండే నడుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీలు ఎక్కువై వాళ్ళు ఓవర్ ప్రొడక్షన్ చేసుకొని అది తీసుకొచ్చి మా ట్రేడర్ల మీద, చికెన్ సెంటర్ల మీద రుద్దుతామంటే ఎంత మాట సమంజసం ఇది? ఇప్పుడు చికెన్ సెంటర్లో కూడా వానికి ఒక పండుగలు ఉండదు, పబ్బం ఉండదు, ఆదివారం ఉండదు. వాడు కూడా ఎంతో కష్టపడి పైసా తీసుకొచ్చి మాకు ఇస్తాడు.